బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్తో పెట్టుకుంటే ఎవరికైనా అధోగతే అని తెలుసుకోవడంలో ఎవరికీ ఎక్కువ సమయం పట్టదు. ఇక అందులో భాగంగా యష్మి కన్నీళ్లు కారుస్తుంది నిఖిల్తో అలా చేయకుండా ఉండాల్సిందని. ఇక నిఖిల్ విషయంలో నామినేషన్స్లో అలా ప్రవర్తించినందుకు తనని తానే తిట్టుకుంటూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది యష్మి హౌస్లో. ఇవాళ నిఖిల్ నా కోసం అంత చేస్తే నేను నిఖిల్ కోసం స్టార్ట్ తీసుకోకుండా అలా చెప్పడం నాకే సిగ్గుగా అనిపిస్తుంది. నిఖిల్ని ప్రతిరోజు ఫేస్ చేయాలంటే నేను ఉండలేకపోతున్నాను. నాకు బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. బిగ్ బాస్ నన్ను బయటికి పంపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది బిగ్ బాస్తో యష్మి. అందరూ చెప్పినట్టుగా నేను నిజంగానే బిగ్గెస్ట్ ఫ్లిప్పర్ ఏమో. ఆ వీక్ మూమెంట్లో సోనియా నా గురించి ఆ స్టాండ్ తీసుకోవడంతో నేను చాలా ఎమోషనల్ అయ్యి నిఖిల్ నిజంగానే నా విషయంలో అలా అన్ఫేర్గా చేశాడని చెప్పాను. వాస్తవానికి తప్పంతా నాదే, నా దగ్గరే ఉంది. కానీ నేను అంతా తనే చేసినట్టుగా చెప్పినా నిఖిల్ ఒక్క మాట కూడా అనకుండా నా కోసం ఆలోచించి మొత్తాన్ని సహించాడు. అలా కాకుండా ఏదో ఒక మాట అని ఉంటే నాకు అంతగా బాధ అనిపించేది కాదు. కానీ నిఖిల్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయి నన్ను చాలా బాధ పెడుతున్నాడు. సమ్టైమ్స్ సైలెన్స్ అనేది మనకు చాలా పెయిన్ ఇస్తుంది. అది మనకి బాగా కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి ఆ సైలెన్స్ మనకి ఆన్సర్గా వస్తే చచ్చిపోవాలన్నంత బాధ కలుగుతుంది. ఇప్పుడు నాకు అదే కలుగుతుందంటూ ఏడుస్తుంది యష్మి. నేను చేసిన తప్పుని నిఖిల్ క్షమించే అంత మంచి మనసు ఉన్నవాడే. కానీ నాకు నిఖిల్ దగ్గరికి ఏ మోహం పెట్టుకొని వెళ్లాలో అర్థం కావటం లేదంటూ యష్మి ఏడుస్తూ ఉంటుంది. నిఖిల్తో నాకున్న ఎమోషన్స్ని, నాతో షేర్ చేసుకున్న మెమరీస్ని నేను మర్చిపోలేకపోతున్నానంటూ ఏడ్చేస్తుంది యష్మి ఇప్పటికైనా చేసిన తప్పుని తెలుసుకుని ప్రాధేయపడుతుంది పశ్చాత్తాపంతో. ఇక యష్మిని అలా చూసిన నిఖిల్ ఫ్యాన్స్ యష్మిపై సింపతి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ అంటూ. నిఖిల్ విషయంలో యష్మి ఇలా తను చేసిన తప్పును తెలుసుకోవడం, అలాగే దానికి బాధపడటం పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారన్నది కింద కామెంట్ అయితే చేసేయండి.